ఇలా అవధానాలు చేస్తున్నప్పుడే భువన విజయాలు వేసేవాళ్ళం. ఒక విధంగా చెప్పాలంటే అవధాన రంగంలోకి అడుగు పెట్టడానికి మూలకారకులు ప్రేరకులు కడిమెళ్ళవారు కాబట్టి వారిది ఎప్పుడూ గురుస్థానం ఇచ్చి గౌరవించామన్నమాట. నిజానికి నేను ఆయన దగ్గర చదువుకోలేస్తామండి. అవధానం చూడడం ప్రేరణ, ఇలా అవధానం చెయ్యి అని ఆయన చేయించడం, అందువల్ల గురుస్థానం ఇచ్చాం. నేను ఆయన కోట నేను ఇలా జంటగా చేసాం. ఇప్పుడు నా అదృష్టం వల్ల మహాపండితుల్ని తయారు చేశాను నేను. శ్రీచరణ్ పాలడుగు శ్రీచరణ్ అంటే తిరుపతిలో పాలడుగు జయరామనాయుడు గారి అబ్బాయి. వాళ్ళ అమ్మగారు పద్మావతి గారు కూడా లెక్చరర్ గారు, వాళ్ళ ముద్దుపుత్రుడు. ఆయన తిరుపతిలో నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మిల్పిటాస్ అంటే కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర ఉంటాడనమాట. ఒక రోజున నేను అమెరికా వెళ్ళినప్పుడు 2011 సంవత్సరంలో నా దగ్గర కూర్చుని కొద్దిగా సంస్కృతం కొంచెం తెలుగు నేను నేర్పాను, ఛందస్సు కొంచెం చెప్పాను. ఇప్పుడు ఇవాళ అతడు ప్రపంచం పట్టనంత సంస్కృత పండితుడైపోయాడు. శతావధానాలు ద్విశతావధానాలు చేస్తున్నాడు. గురువుగారు గర్వంగా చెబుతున్నారు గురువుని మించిన శిష్యుడయ్యాడు. ఇవాళ అతనితో సంస్కృతంలో పోటీపడి అవధానం చేయగలిగేవాడు లేడు అంటే అతిశయోక్తి లేదు. ఇదేదో నేను పక్షపాతంతో చెప్పట్లా, మీరు ఎవరైనా పరీక్షించుకోవచ్చు. దూర్పల ప్రభాకర శర్మ గారు ఇంతటి వ్యాకరణ పండితుడు లేడని సర్టిఫికెట్ ఇచ్చారు. మా ధూళిపాడ మహాదేవమణి గారు సర్టిఫికెట్ ఇచ్చారు. కాబట్టి మా పాలడుగు జయరామరాయుడు గారి యొక్క సుపుత్రుడు పెద్ద కుమారుడైన శ్రీచరణ్ నాకు ప్రథమ శిష్యుడు. ద్విశతావధానం కూడా చేశాడు. ఇంకా భరత్ శర్మ తిరుపతి విద్యార్థి, వాడు నా దగ్గర చదువుకుని సంగీతంలో కూడా ఆరితేరి అప్పుడే నాతో జంట శతావధానం చేశాడు, విడిగా అవధానం చేశాడు. 2 శతావధానాలు చేసి ఇప్పుడు 3వ శతావధానం జనవరి 9, 2026 తెలంగాణ సాంస్కృతిక భవనంలో నా నేతృత్వంలో నా సంచాలకత్వంలో చేస్తున్నాడు. ఇది కాక అయ్యల స్వామియాజుల అహల అనే ఒక చిన్నపిల్ల చేత కూడా మొట్టమొదటి అష్టావధానం చేయించి ఆయన కూడా బాలవ్యాకరణ అవి చెప్పి తయారు చేశాను. నా శిష్యురాలు ఇప్పుడు నా శిష్యురాలుగా మరో చోటకి వెళ్ళింది, అది వేరే విషయం. తర్వాత మైలవరపు సాయికృష్ణ, అతను ఇందాక చెప్పిన శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర ఉంటాడు, అతని చేత కూడా అవధానం చేయించాం. ఈ విధంగా అవధానులు కూడా తయారవుతున్నారు, చాలా గట్టివాడు తయారవుతున్నారు. అందులో గురువుగారు నిత్యం తలుచుకునేటటువంటి 2 శిష్యుల్లో ప్రథమ శిష్యుడు శ్రీచరణ్, రెండోవాడు మా భరత్ శర్మ అనమాట. కాబట్టి నేను అవధానాల్లోకి అడుగు పెట్టడం, అవధాన రంగంలో కొంతమందిని పెట్టడం, వాళ్ళు గర్వకారకులు అవ్వటం, ఇదంతా అమ్మవారి యొక్క అనుగ్రహం.